నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు నూకతోటి శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన ఆవిష్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుద్దినేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏజే సొల్యూషన్ ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరెన్నో గీతాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనేది వద్దు బ్రో గంజా యొద్దు బ్రో, వద్దు బ్రో గంజా యొద్దు బ్రో అని చెప్పి అది 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 రికార్డింగ్ అప్పుడు థాట్ రా, లేకపోతే వద్దు బ్రో గంజా యొద్దు బ్రో అని పెట్టుకొని వద్దురా గంజా యొద్దురా అనేది లాస్ట్ లో ఆ బిట్టు, ఆ పాట, ఆ బిట్ ఇన్స్పిరేషన్. ఇవాళ సమాజంలో జరుగుతున్న దారుణాలు, వాటికి కారణమైన ఈ మద్యం, అలాగే ఈ మత్తు మందులు, ఇవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో దాని మీద బాధతో రాసిన పాట ఇది. అయితే దాన్ని మేము రాయగలం, కానీ దాన్ని ప్రచారం చేయాలంటే అనేక మంది తోడ్పాటు ఉండాలి. ఆ పాటని జనంలోకి తీసుకెళ్ళడానికి సహకరించిన మంచి గాయకుడు నా మిత్రుడు శరత్ గారికి, అలాగే దీనికి సహకరించిన మిత్రులకు, అలాగే దీన్ని ఇంకా ఎక్కువ వ్యాప్తి చేయడానికి ప్రధానంగా తల్లిదండ్రుల్లోకి వెళ్ళాలి. వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారో గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దానికి ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శరత్ కుమార్కి ఈ మత్తుపై యుద్ధం ఒక పాటని ఈ సమాజంలో ఎంత దారుణాలకు ఒడిగడుతున్న ఈ మత్తు పదార్థాలు, దీనిపైన అవేర్నెస్ కలిగించాలని చెప్పి మంచి కార్యక్రమానికి ఇది ముఖ్యంగా మన ఎస్పీ గారు దామోదర్ గారి చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఒక డాక్టర్గా మీరందరూ చిన్నపిల్లలు యువతకు మేలు కొలుపు అని ఒక క్యాప్షన్తో యువత ఈ మత్తు పానీయాలు, మత్తుల వల్ల జరిగే అనర్థాలు, ఈ మా మెడికల్ కాలేజీలో కూడా లాస్ట్ ఇయర్ ఈ గంజాయి తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ పైన వేటు పడటం, వాళ్ళకి సస్పెన్షన్ జరగడం చాలా జరిగింది. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన సమాజం ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి, మన బాధ్యత ఏంటి, పెద్దల బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటనేది వీటిపైన మనం అర్థం చేసుకోవాలి. ఈ పాట అందరూ దీని ఇంపార్టెన్స్ అర్థం. ఈరోజు మా మిత్రుడు, ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు గారు డ్రగ్ ఫ్రీ మీద గేయాన్ని మన డైనమిక్ ఎస్పీ గారు ఆవిష్కరించబడటం చాలా సంతోషం. అలాగే ఇక్కడి నుంచి ఈ గేయంతో కాదు, పిల్లలంతా కూడా అవేర్నెస్గా ఉండాలి. అలాగే డ్రగ్స్ కానీ ఇతర అలవాట్లు కానీ మన టౌన్లో మంచి పోలీస్ ఆఫీసర్స్ వస్తాం వల్ల చాలా కంట్రోల్ అయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది మన టౌన్లో. ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఇతర సిఐ గారు కానీ చాలా కంట్రోల్లో. సౌండ్లెస్, ఎక్కడ సౌండ్ కూడా వినపడతలా. ఎప్పుడూ రోజు సౌండ్లతో మారుమోగిపోయింది మా నిర్మాణ సరౌండింగ్స్ అంతా స్కూల్స్ జోన్లో. అలాగే పబ్లిక్గా ఫ్లైఓవర్ మీద మందు తాగుతాం కూడా మేము చూసేవాళ్ళం. ఏం చేయలేక తిట్టుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అదైతే కనపడతలేదు. నేను మా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలాసార్లు చెప్పాను. అదేంటంటే పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నసేపు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎస్పీ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అలాగే డిఎస్పీ గారి గురించి మేము 30 సంవత్సరాలు చూస్తూనే ఉంటాయని. చాలా తక్కువ మాట్లాడతారు, చేయాల్సిన పని చాలా సైలెంట్గా చేస్తారు. ఇలాగే ముందు కూడా అందరూ కంటిన్యూ అవ్వాలి, డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి. నా మిత్రుడు శరత్ బాబుని మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ ఎస్పీ గారు మాట్లాడాలి. మేడం ఒక మాట, ఒక మాట. ఈరోజు యువతని పట్టి పీడిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్గా
మనం డిబేట్ పెట్టుకున్నట్టయితే తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. వాళ్ళు మార్పు వచ్చినప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మన ఊరికే మన మీటింగ్స్లో ఊగదంపుడు మాటలతో పిల్లలు బాగుండాలి, వాళ్ళ యువత బాగుండాలని చెప్పడం కన్నా కూడా బాగుండాలి అంటే ఏం చేయాలి, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం క్యూర్ అవ్వాలి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలా, ఫస్ట్ మనకి ఇందాక నేను చెప్పినట్లుగా అమ్మే మొదటి గురువు, కాబట్టి తల్లి బడే మొదటి బడి. ఎందుకంటే నేను కూడా టీచర్ని కాబట్టి టీచర్ కన్నా ముందు అమ్మను కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా సరే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అనేది మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి డ్రగ్స్ మీద కానివ్వండి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కానివ్వండి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ అదే సరదా కాస్త అలవాటుగా మార్చి దాని తర్వాత మరి అదే దురవ్యసనాలు కానీ దురలవాట్లు కానీ అంటే మాత్రం మన భవిష్యత్తే పాడైపోతుంది. కాబట్టి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ భావి భారత పౌరులు కరెక్ట్గా ఉన్నట్టు మాత్రమే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే మరి మన దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్గా పెద్దలందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మనము ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక పోలీస్ వ్యవస్థను మాత్రమే తిట్టుకుంటాం, కానీ వాళ్ళని తిట్టుకునే ముందు మన ఫ్యూచర్ ఏమిటి, లేదంటే అసలు డిసిప్లిన్ అనేది మనలో ఉంటే మనం ఇలాగా అలవాటు పడేవాళ్ళం కాదు, తర్వాత వాళ్ళకి పట్టుబడే వాళ్ళం కాదు, తర్వాత మన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ డిసిప్లిన్తో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణ ఉంటే మంచి అలవాట్లే వస్తాయి. కాబట్టి ఈ మంచి అలవాట్లనే మనల్ని మంచి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది, అలాగే సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. మీ అందరికీ కూడా ఒక ఎయిమ్, ఒక గోల్, మీరు భవిష్యత్తులో ఏదో సాధించాలి, ఏది సాధించాలి అనే దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈరోజు టీచర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు సాధించాలనుకునే దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. పెద్దలందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వగలరు, కానీ మీలో ఉండే దురలవాట్లని గ్రహించేది ఒక పేరెంట్స్ మాత్రమే. కాబట్టి ఇవన్నీ మీ పేరెంట్స్, నేను మళ్ళీ చెప్తున్న సెల్ ఫోన్లు అనేవి మంచి చెడు రెండు ఉన్నాయి, కానీ మనం మంచి కోసం మాత్రమే వాడాలి. అలాగే టీవీలు అయినా సరే అండి, అలాగే ట్యాబ్లు అయినా సరే, బయట సినిమాలు అయినా సరే, ఏదైనా మనం మంచిని మాత్రమే తీసుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచి విద్యార్థులుగా ఎదిగి మరి ఈ దేశానికి మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవుస్తున్నాను. అటుచ్చి కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి, కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి, వారసత్వమైపోయి మత్తుకు బానిసలైపోయినారే. అందరూ కలిశారు, అంగట్లో వాలారు, సారా పీప ముందు సతికేలా పడ్డారు. అమ్మో దీనికి దండం, దీన్ని దాగితేనే యమగండమో, అమ్మో దీనికి దండమో. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతుంది. చాలామంది పెద్దలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవాలనేది మా కాన్సెప్ట్. దానికోసం ఎస్పీకి నేను యుద్ధం, మత్తుపై యుద్ధం అనే టైటిల్ కూడా పెట్టాను. సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పిల్లలకి అందరికీ నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేయర్ గారికి, అలాగే మురళి గారికి, ప్రొఫెసర్ గారికి, అలాగే సంపత్ గారికి, దశరథ్ గారికి, అలాగే షాన్ గారికి, మ్యూజిక్ గారికి. ఓకే, ఫైనల్గా నోక్ తోటి శరత్ బాబు గారికి మరొకసారి మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ప్రతి ఒక్కరూ పోలీసు అనేసి మీకు అందరూ తెలుసు. యూనిఫామ్ వేసుకుని పోలీసులు మీరందరూ కూడా, మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే మీరందరూ కూడా యూనిఫామ్ వేసుకునేటువంటి పోలీసులు. అంటే అందరికీ ఒక బాధ్యత ఉంది. మాకెంత బాధ్యతగా పనిచేస్తున్నామో షరత్ కూడా అంతే బాధ్యతగా సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనే భూతం మీద ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక పోలీసు లాగా యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు కూడా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖర్చుతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా ఆయన సహకారం అందించినటువంటి టీం అందరు కూడా మరొకసారి అభినందనలు. మీకు అందరికీ తెలిసిందే, గాంజా అనేది జీవితంలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు, ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది, ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు, జైలుకి వెళ్తారు, లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి, ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడు డ్రగ్ అంట, వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట, అలాగా సొసైటీలో కేసులు పట్టడం, జైలుకి వెళ్ళటం, వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరే రేపు
మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగే చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి. అమ్మ నాన్నలో కొట్టుకోవడం, తాగుబోతూ రోడ్ల మీద మీరు చూస్తుంటారు, తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆ తండ్రి తాగి రోడ్డు మీద పడుంటే లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలుకి పోవడం ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తానని నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్కి వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా షరత్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు వస్తాను అంటే ఇది మత్తు మీద యుద్ధమేది. ప్రభుత్వం కూడా లాస్ట్ 1 month క్రితం ఒక గాంజా వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది. ప్రతి స్కూల్కి నేను మా టీంని పంపించాను. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికి వెళ్ళి లాస్ట్ 1 month క్రితం ఒక 3-4 ఇష్యూల మీద, గాంజా మీద, అలాగే గాంజా వాడితే చెడ్డ ఏం జరుగుతుంది, ఎటువంటి కెరీర్ మనం లాస్ అవుతాం, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది, గాంజా వాడితే ఎటువంటి చెడ్డ జరుగుతుందని ఒకటి, అలాగే హెల్మెట్ వేసుకోవాలనే రెండో కాన్సెప్ట్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోతారనే కాన్సెప్ట్, అలాగే 3 చిన్నపిల్లలు అమ్మాయిలు పర్టికులర్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆకర్షణకు లోనయ్యి అబ్బాయిలు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలియకుండా వాళ్ళ మీద రేప్ చేయడం, అలాగే వాళ్ళని ప్రేమ అనే పేరుతో మోసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారని ఈ సైబర్ క్రైమ్, ఇంకొకటి సైబర్ క్రైమ్, ఫోన్ ద్వారా మీ ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అంటే మీ తల్లిదండ్రులకి మెసేజ్ వస్తుంది, మీ అబ్బాయిని పలానా దగ్గర కిడ్నాప్ చేస్తాం, ఒక 10 లక్షలు ఇవ్వండి, అలాగే ఏదో ఒక విధంగా ఓటీపీ నెంబర్ చెప్పండి. ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేను ప్రతి స్కూల్లో చెప్పించాను. ఈరోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల అదే శ్రద్ధ కూడా ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమం, మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను సరే, మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్కి దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫేస్బుక్లో కూడా మేము పోస్ట్ చేస్తాం. దీన్ని ప్రజలకి ఎంతవరకు వెళ్ళగలిగితే, తల్లిదండ్రులకి మేయర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పిల్లలు మంచిగా సొసైటీ బాగుండాలంటే తల్లిదండ్రులకి ముందు రావాలి. పిల్లలు మీకు అవగాహన లేకపోయినా డిసిప్లిన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నిమిషానికి ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు మానిటర్ చేస్తుంటే మీరు మంచి పద్ధతుల్లో డిసిప్లైన్గా ముందుకు వెళ్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు. సో ఆ కార్యక్రమం ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా చేరాలి, సొసైటీకి చేరాలంటే మా సోషల్ మీడియా గ్రూపుల్లో, అలాగే మాకు ఫేస్బుక్లో ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి, దాని ద్వారా దీన్ని వ్యాస్తికి తీసుకెళ్తాం. ఇంకొకటి కూడా ఏదైనా మీరు మంచి ప్రోగ్రామ్తో వస్తే ఒక 10-20 వేలలో మాకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. దీంట్లో రైటర్ గారు కూడా మంచిగా రాస్తారు, దశరథ్ గారు. ఇంకా వేరే కాంటెంట్ మీరు మంచి సొసైటీకి ఉపయోగపడేది ఏదన్నా రాయగలిగితే మేము కూడా కొంచెం స్పాన్సర్ చేస్తాం. దీంట్లో ఒక మంచి కార్యక్రమం పోలీస్ తరఫున. ఓకే సార్, ఆ విషయం ఆల్ ది బెస్ట్. పిల్లలు మీకన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, గాంజా, మత్తు, ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర కూడా పోవద్దు. ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటి దీన్ని తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు, గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారు అంటే పలానా పేర్లు చెప్తారు, ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపల వేస్తాం మేము. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి, అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు.
శరత్కు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చిందండి. థ్యాంక్ యూ శరత్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. 2 minutes సార్ కార్యక్రమం. థ్యాంక్ యూ సంపత్, ఈ మంచి పాటని రావడానికి. తర్వాత అద్భుతంగా రాశారు గౌరవనీయులు మన దశరథి గారు. వేల పాటలు రాశారు సార్, వేల పాటలు. వారు అక్షరాస్యత సారా మీద అనుకున్నారు. సార్ అవయవదానం మీద కూడా రాశారు సార్, దాన్ని త్వరలోనే ప్రియ గారు. అలాగే ఈ పాటని అందంగా వీడియోగ్రఫీ చేసిన మన శ్యామ్ సార్, నా పాటలన్నీ శ్యామ్ చేస్తారు. శ్యామ్. సార్, నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు వెన్నుదన్నుగా ఉండే మండవ మురళీకృష్ణ గారిని. అలాగే నా ప్రోగ్రాంలో అక్క లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు, మేయర్ అక్కని. లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు సార్. నేను ప్రతి ప్రోగ్రాం అక్క ఉంటుంది, అక్కని చేశారు. ప్రియా గారు మీరు కూడా రండి. ప్రియా రండి, ప్రియా గారు రండి. మీరిద్దరు సార్, మీరు కూడా రండి రండి. డాక్టర్ ప్రసాద్ గారు మీరు సార్, మీరు మా అతిథులు సార్. ప్లీజ్ ప్లీజ్ తీసుకో. ఇక మాకు ఇన్స్పిరేషన్ సార్ మీరు. మాకు ఈ పాట మీ చేత ఆవిష్కరించాలనేది నాకు ఎప్పటి నుంచో, ఈ పాట అనుకున్నప్పుడే పాట ఆవిష్కరించి కొండంత బలాన్ని ఇచ్చిన ఎస్పీ గారికి చిన్న సత్కారం సార్. నేను లేదు సార్, మీరు ఉండాలి. చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవుతుందని నేనైతే ఊహించలేదు సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేశ్వర గారు, మోదీ గారు ఒక నిమిషం. ఈ పాట అంతటికి జీవం పోసిన శరత్ గారికి సన్మానించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నాకు తెలియదు, చెప్తే చాలా వాయిస్ స్పీచ్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి, ఎందుకంటే కొత్త సినిమాలు చాలా వస్తున్నాయి, ఎక్కువ పబ్లిక్ కూడా చూస్తారు కాబట్టి అది. ఎందుకంటే శరత్ పాడుతా తీగ ఫస్ట్ ఎపిసోడ్ సెమీఫైనల్స్ దాకా వచ్చాడు సార్. బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు ఈ అవేర్నెస్. దీంట్లో వచ్చి ప్రజానాట్య మండలిలో పనిచేశారు. అందువల్ల గాయత్రం సహకరిస్తూ ఉంటాను. మాకు కావాల్సింది కూడా
మేము కూడా గంజా మీద యుద్ధం చేస్తూ రాసినా ఎవరు రాసినా ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థియేటర్లో వేసేదానికి, అలాగే సోషల్ మీడియా పల్లెల వరకు వెళ్తుంది. మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి పల్లెల్లో గ్రూప్లు ఉన్నాయి. అందరికీ ఈరోజే నేనే షేర్ చేస్తాను అందరికీ. థ్యాంక్ యూ శరత్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తీసుకొచ్చిన ఫైనల్ సార్. చూస్తుంటే దేశ భవిత అంధకారం, మాదక ద్రవ్యాల విషవలయం, పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఆదర్శం చాటుదాం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం, మాదక ద్రవ్యాల విషవలయం, పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మత్తు మందు సరఫరా మాఫియా చక్రం, రేపు పార్టీల పేర ముంచుతుంది భద్రం. మత్తు మందు సరఫరా మాఫియా చట్టం, రేపు పార్టీల పేర ముంచుతుంది భద్రం. విద్యార్థులు యువకులకు వేస్తుంది గాలం, విద్యార్థులు యువకులకు వేస్తుంది గాలం, సరదాగా అనుకుంటే భవిష్యత్తు చిత్రం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం, మాదక ద్రవ్యాల విషవలయం, పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మెదడుపై ప్రభావం చూపించే మత్తు, నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు. మెదడుపై ప్రభావం చూపించే మత్తు, నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు. గుండె వేగం పెంచి ఉద్రేకపరచి, గుండె వేగం పెంచి ఉద్రేకపరచి, మత్తుకు బానిసగా చేయు లోకాన్ని మరచి. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం,